సోషల్ మీడియా సరికొత్త అప్డేట్స్తో తెగ షేక్ అయిపోతుంది. రాజ్ కుమార్ వీరప్పన్ కిడ్నాప్ స్టోరీ నుండి సమంత చెబుతున్న సరికొత్త సంగతుల దాకా, లారెన్స్ చేస్తున్న సహాయం నుండి ఇళయరాజా చేసిన దానం దాకా, మరి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆ వార్తలేంటో మనము చూసేద్దామా? మొన్నటిదాకా కోర్టులు కేసులు అంటూ బిజీగా గడిపేసిన ఇళయరాజా ఇప్పుడు దానాలతో మీడియాలో హైలైట్ అవుతున్నాడు. అది ఒకటో రెండో కాదండోయ్, ఏకంగా 8 కోట్ల విలువైన కానుకల్ని మూకాంబిక అమ్మవారికి సమర్పించి కేసులే కాదు, కాసులు కూడా నాకు కొత్త కాదని మరోసారి ప్రూవ్ చేశాడు. 2006లో ఇలాగే బంగారు కిరీటాన్ని బహుకరించిన మాస్ట్రో తాజాగా వజ్రాలు పొదిగిన 2 కిరీటాలు వీరభద్రస్వామికి బంగారు కత్తిని బహుమతిగా అందించడం విశేషం. మాస్ట్రో దానం సంగతి ఇలా ఉంటే, ఎప్పటిలాగే తనదైన సాయంతో వార్తల్లోకి ఎక్కాడు లారెన్స్. ఇప్పటికే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేసిన ఈ స్టార్ కొరియోగ్రఫర్ ఆయన ఇప్పుడు విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు తన సొంతింటిని పాఠశాలగా మార్చేయడం విశేషం. కాంచనా 4కి ఇచ్చిన అడ్వాన్స్ తో ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని, ఇలా ప్రతిసారి సినిమాలకు తీసుకునే అడ్వాన్స్ తో ఓ కొత్త సామాజిక కార్యక్రమాన్ని చేయడం నాకిష్టం అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్. ఇక వీరి సంగతి ఇలా ఉంటే, దివంగత కంఠీరవ రాజ్ కుమార్ కిడ్నాప్ పై సరికొత్త సినిమాకి తెరతీశాడు ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. 2000 సంవత్సరంలో స్మగ్లర్ వీరప్పన్ ఈ లెజెండ్ ని కిడ్నాప్ చేసి 108 రోజుల పాటు బంధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాని లీలా మనోహర్ నిర్మిస్తూ ఉండగా, ఈ సినిమా అక్టోబర్లో స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఇక అప్పట్లో శుక్రవారం వస్తే తెలియని భయం ఉండేదంటూ ఓపెన్ అయిపోయింది సమంత. కెరీర్ మొదట్లో చాలా ఇమ్మెచ్యూర్ గా ఉండేదాన్నని, అప్పట్లో ఏడాదికి 5-6 సినిమాలు చేస్తే అన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వాలని అనుకునేదాన్నని, ఎట్టి పరిస్థితుల్లో టాప్ 10లో ఉండాలని బలంగా కోరుకునేదాన్నని మనసులోని మాటని చెప్పుకొచ్చింది శామ్. అయితే ప్రస్తుతం మారిపోయానని, 2 ఏళ్లుగా నా సినిమాలే లేవని, ఇప్పుడు నా దగ్గర 1000 కోట్ల సినిమాలు అస్సలే లేవు కాబట్టి నాకెలాంటి టెన్షన్ లేదంటూ చిలుక పలుకులు పలుకుతుంది ఈ వెటరన్ బ్యూటీ. For more videos like this, subscribe Big TV channel.